श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర మనం చదువుకుంటున్నాం. రచన పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం కొండ కోనకు అడవి బాట అనే అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, ఒక కాయ కానీ పండు కానీ రావాలన్నా ఎంతో ప్రాసెస్ జరగాలి. ఒక పువ్వు కూడా రావాలన్నా, ఒక మొక్కకి కానీ చెట్టుకి కానీ ఒక పువ్వు రావాలన్నా ఎంతో ప్రాసెస్ జరిగితే కానీ అది రాదు అన్నది మనకి లభ్యం కాదన్నది మనం చెప్పుకున్నాం నిన్న. అంటే చెట్లు మనకి ఎంత ఉపయోగపడతాయి అనేది కూడా చెప్పుకున్నాం. అవి ఎండకు నీడనిస్తాయి, తినేందుకు కాయలు ఇస్తాయి, అలంకారానికి పువ్వులు ఇస్తాయి. వాటిని నరికినా సరే మనకి నిలువ నీడను, 10 కాలాల పాటు జీవించేందుకు అన్నం వండుకోవడానికి కలపనిస్తాయి. అంటే మానవుడు కూడా ఇతరులకు ఉపయోగపడేలాగా జీవించాలి అన్నది బాబుగారి జీవిత విధానం మనకి తెలుపుతుంది అని చెప్పి మాస్టర్ గారు ఇదంతా రాసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఏమన్నారో మాస్టర్ గారు మనం చదువుకుందాం. అది ప్రకృతి పద్ధతి. అట్లా ఉండడం అనేది ప్రకృతి పద్ధతి. ఏం చేసినా సరే మనకి తిరిగి అది ఉపయోగపడేలాగానే ఉంటుందన్నమాట. ధాన్యం మొక్కలు పండితే ఆ గింజలలో ఆ చెట్టుకు మరో మొక్క వచ్చేందుకు ఉపయోగపడేది ఒక్క గింజే. మరో మొక్క రావాలంటే ధాన్యపు గింజలు పండితే ఒక్క గింజే మళ్ళీ మొక్క రావడానికి ఉంటుంది. అది మిగిలినవన్నీ తినేది మనమే. మిగిలిన అంత వరి మనమే కదా తినేది. పశువులు వాటి దూడలు అవసరాలకు మించి మనకు పాలిస్తేనే మనకు పాలు, కాఫీ, మజ్జిగ, నెయ్యి ముట్టేది. అంతే కదండి. వాటి పిల్లలకు ఒకటి ఇచ్చి ఊరుకుంటే మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే అవసరానికి మించేది ఎక్కువ ఇవ్వబట్టే మనకి పాలు, కాఫీ, మజ్జిగ, నెయ్యి ఇవన్నీ వస్తున్నాయి. అవన్నీ మనపై దయాదాక్షిణ్యాలతో చందాలు వేసుకుని బ్రతకడం చేతగాని మనిషికి అన్నీ ఇస్తాయి. ఎంత బాగుందో చూడండి. అవన్నీ చందాలు వేసుకుని బ్రతకడం చేతకాని మనకి అన్నీ ఇస్తున్నాయట. అంటే ఎంత ఇతర జీవుల మీద మనం ఆధారపడి బతుకుతున్నాం అన్నది స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఆలోచించుకుంటే. అందుకు వాడు చూపే కృతజ్ఞత వాటిని యథాశక్తి నరికి తనకు వాటికే కాక సాటి మనుషులకు కూడా నాశనం తెచ్చిపెట్టడమే కదా. ఇప్పుడు చెట్లు నరకడం ఇవన్నీ అంతే కదండి. యథాశక్తిని శుభ్రంగా నరికేసి వాటికే కాక సాటి మనుషులకు కూడా నాశనం తెచ్చిపెట్టడం. ఎవరైనా మనలో తప్పు పట్టి వాటిలా మన శ్రేయస్సుకు అంకితమైన వారిని ఈ మానవజాతి అలానే చేసింది. ఎవరైనా మన తప్పు పట్టి వాటిలాగా ఎవరైనా ఇతర జీవులకు శ్రేయస్సు చేయాలి అనుకునే వాళ్ళని కూడా ఈ మానవజాతి ఆ చెట్లు నరికినట్టుగానే మనుషులను కూడా అట్లాగే చేసిందట, మంచి వాళ్ళని. ద్వేషము, అసూయ, అహంకారం వీటిని విడిచి ప్రేమగా కలిసి జీవించమని చెప్పినందుకే అలనాడు క్రీస్తును సిలువ వేశారు. ఇక్కడ చెప్తుంది అది. అంటే అలా బతకండ్రా అని చెప్పిన వాళ్ళందరినీ ఎంతలా బాధ పెట్టాలో అంతలా బాధ పెట్టారు. దానికి ఎగ్జాంపుల్గా క్రీస్తుని చెప్తున్నారు, యేసుక్రీస్తుని. ఇక్కడ ఏంటంటే ఆయన ఏం చెప్పారు? ద్వేషము, అసూయ, అహంకారం వీటిని విడిచి ప్రేమగా కలిసి జీవించండి అని చెప్పినందుకు అలనాడు క్రీస్తుని సిలువ వేశారు. హాయిగా చక్కగా బతకండ్రా, ప్రేమగా మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత ఇవన్నీ ఉండాలి. ద్వేషము, అసూయ, అహంకారం ఇవన్నీ వదిలిపెట్టేసేయండి అని మంచి మాటలు చెప్పినందుకు. చూడండి ఎంత అసలు మానవ జాతి చూడండి ఎంతవరకు వెళ్ళిపోతుందో. అందుకని ఆయన సిలువ వేసేసారు. అంటే ఒక మనిషిని చంపడానికి కూడా వాళ్ళు వెనకాడరు అన్నమాట అండి. అది నిజంగా మరణదండకు అర్హులైన మనలాంటి నేరస్తులను విడిచిపెట్టమని కోరారు. మానవులు అనబడే ఆ దానవులు వారిలో ధర్మము, దేవుడు అననిది ఎవరు? అలాంటప్పుడు ఏమీ ఎరగని నంగనాచులలా బాబుగారిని నోరు తెరిచి ప్రశ్నిస్తే అంతకంటే వారు చెప్పవలసినది ఏమున్నది అంటున్నారు. చూడండి, ఇక్కడ క్రీస్తు అందరినీ క్షమించమంటారు. వాడు తెలియక ఏదో
చేస్తున్నారు, భగవంతుడా వీళ్ళందరినీ క్షమించు అని ప్రార్థిస్తారు ఆయన. అలాంటి సమయంలో కూడా ఆయన సిలువ వేస్తున్నప్పుడు కూడా అనమాట. అన్నీ మనం అర్హులైన వాడిని, దానికి నిజంగా శిక్షించడానికి అర్హులే ఎవరు? మనమే. కానీ మనని విడిచిపెట్టమని ఆయన కోరారట. వారిలో ధర్మము దేవుడు అననిది ఎవరు? అలాంటి మనం అనకుండా ఉంటామా? ధర్మము దేవుడు అనేసి అంటూనే ఉంటాం, ఆ పదాలు వాడుతూనే ఉంటాం మనం. అలాంటప్పుడు ఏమీ ఎరగని నంగనాచులలా బాబుగారిని నోరు తెరిచి ప్రశ్నిస్తే అంతకంటే వారు చెప్పవలసినది ఏమున్నది? ఆయన ఏం చెప్పాలి? మనం ఇంకా ఏమీ తెలియనట్టు ఆయన ప్రశ్నిస్తూ ఉంటే బాబుగారిని, పాకలపాటి గురువు గారిని. అందుకే అన్నారు, శిష్యుల కంటే వ్యాధులే ఎక్కువ నమ్మకంతో చివరిదాకా అంటిపెట్టుకుని ఉంటాయని, అవే మేలని. అందుకే అన్నారటండి, శిష్యుల కన్నా వ్యాధులే, మనకు వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, అదే మహాత్ములు చెప్పిన మాట అది, వ్యాధులే ఎక్కువ నమ్మకంతో చివరిదాకా అంటిపెట్టుకుని ఉంటాయట. వ్యాధులైతే ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటాయి, శిష్యులైతే ఏమో ఎప్పుడు ఉంటారో, ఎప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారో, ఎప్పుడు కాదంటారో కూడా మహాత్ముల్ని తెలియదు, అట్లా ఉంటుంది. అలా జీవితం అనే మహామంత్రానికి మూలమైన మానవత్వం అనే శక్తి, ప్రకృతి అనే బీజము, నిరహంకారం అనే కీలకము కోల్పోయి మానవులు అనిపించుకోదగిన అధికార ముద్రనే కోల్పోయిన మనకు ఏ శక్తి, బీజము, కీలకము, ముద్రలతో కూడిన గాయత్రి మంత్రము, గానం చేసిన వారిని తరింపజేసే మంత్రము ఉపదేశించేది ఎలా? మనలాంటి వాళ్ళకండి చెప్తున్నారు ఇక్కడ. ఎంత బాగా రాశారో చూడండి. ఇలాంటి వాళ్ళకి ఎట్లా ఉపదేశించేది అన్నట్టుగా ఇక్కడ చూడండి. ఇలా జీవితం అనే మహామంత్రానికి, మన జీవితం అనే మహామంత్రానికి మూలమైన మానవత్వం అనే శక్తి, అంటే మామూలుగా ఒక మంత్రం ఉందనుకోండి, దాని శక్తి, బీజము, కీలకము, ముద్ర ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని పోలుస్తూ మన జీవితానికి ఇక్కడ చెప్తున్నారనమాట మాస్టర్ గారు. ఇలా జీవితం అనే మహామంత్రానికి, అంటే మన జీవితమే మహామంత్రం అంట, మూలమైన మానవత్వం అనే శక్తి, మంత్రానికి శక్తి ఉంటుంది కదా, అదేంటంటే మన జీవితాలకి మానవత్వం అనే శక్తి, ప్రకృతి అనే బీజమే ప్రకృతి, నిరహంకారం అనే కీలకం ఏంటిట? నిరహంకారం అనేది కోల్పోయి మానవులు అనిపించుకోదగిన అధికార ముద్రనే, ఆ ముద్ర ఏమిటి? మానవులు అనిపించుకోవడం. కోల్పోయిన మనకు వీటిని అన్నిటినీ కోల్పోయాం మనం కదండి. మానవత్వం లేదు, ప్రకృతిని చక్కగా ప్రేమగా చూసుకోవడం అనేది లేదు, నిరహంకారం లేదు, అహంకారంతో ఉంటాం. మానవులు అనిపించుకునే మంచి లక్షణాలు ఎక్కడా మనలో లేవు. అలాంటి మనకు ఏ శక్తి, బీజము, కీలకము, ముద్రలతో కూడిన గాయత్రి మంత్రం, గానం చేసిన వారిని తరింపచేసే మంత్రం ఉపదేశించేది ఎలా? అలాంటి మనకి అసలు ఏ శక్తి, బీజం, కీలకం, ముద్రలతో కూడిన గాయత్రి మంత్రాన్ని, ఇవన్నీ కూడి ఉన్న గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేది ఎలా అంటున్నారు. ఏ మంత్రం అయినా సరేనండి, గాయత్రి మంత్రం ఒకటే కాదు. అలాంటి మనకే ఎట్లా ఉపదేశిస్తారు? ఎలాంటి వాళ్ళం మనం? అసలు ఫలితం ఉంటుందా మనకి? అసలు మనం అర్హులమా? మనం ముందు క్లీన్గా ఉండాలి కదా. ఏ మంత్రమైనా ఎవరైనా మనకి ఉపదేశించాలంటే మనం మనసు, మన భావాలు, మన చేష్టలు అన్నీ బాగుండాలి కదా. అలాంటి మనకి ఉపదేశిస్తే ఏంటి? అది ఇక్కడ చెప్పేది. అందుకే పనిచేయకపోవడం అనేది ఉంటుందన్నమాట. నేటి ప్రపంచంలో దానిని ఉపదేశించగలవారు ఎవరు? బాబుగారు ఉపదేశించిన దాన్ని పొందగలవారు ఎవరు అంటున్నారు ఇక్కడ. ఏమంటున్నారు? ఇప్పుడున్న ప్రపంచంలో దాన్ని ఉపదేశించగలవారు ఎవరు అంటే అంత గొప్పవాళ్ళు ఎవరున్నారు? ఇప్పుడు అంత ప్యూర్గా ఎవరున్నారు ఇప్పుడు ప్రపంచంలో? బాబుగారు ఉపదేశించిన దాన్ని పొందగలవారు ఎవరు? సరే, పోనీ బాబుగారు ఉన్నారనుకోండి, పాకలపాటి గురువు గారు, ఆయన ఉపదేశించినా పొందగలవారు ఎవరు అంటే ఎవరున్నారు? దాన్ని తీసుకునే అర్హత ఎవడికుంది? ఎవడంత ప్యూర్గా ఉన్నాడు ఆ మంత్రోపదేశం తీసుకోవడానికి, గాయత్రి మంత్రం? అది పోనీ టూరిస్ట్ బస్సులో లాగా సాయిబాబా చూపిన మార్గాన్నన్నా పోగలమా అంటే, పోనీ ఏమన్నా బాబా చెప్పినట్టుగా టూరిస్ట్ బస్సు అని చెప్పారు కదా మాస్టర్ గారు, నువ్వు వెళ్ళేది టూరిస్ట్ బస్సు లాంటిది అని చెప్పేశారు కదా బాబు గారు మాస్టర్ గారికి. అట్లా పోనీ టూరిస్ట్ బస్సులో సాయిబాబా మార్గాన మనం పోగలమా అంటే, ఈ బస్సులోంచి కూడా ఒకరినొకరు క్రిందకు నెట్టుకోవడమే ప్రవృత్తిగా గల మనను గమ్యం చేర్చగలవారు ఎవరు? దీంట్లో కూడా ఒకళ్ళొకళ్ళు నెట్టుకోవడం ఎట్ట.
అంతే కదండి. మన బస్సు ఎక్కితే ఏం చేస్తాం? నేను ముందు వెళ్ళాలంటే నేను ముందు వెళ్ళాలి, గట్టేసుకోవడం. లేదా నేను ముందు దిగాలంటే నేను ముందు దిగాలి. అట్లాంటి మనం, అలాగే మన జీవితాలు కూడా అట్లానే ఉన్నాయి. అంతే కదా, ఎవడు ముందుకు పోవాలి ఆ జీవితంలో, అదే. అందుకే సాయిబాబా అని మరి అలాంటి వాళ్ళని మనలాంటి వాళ్ళని ఎవరు గమ్యం చేరుస్తారు? ఒకవేళ బాబా మార్గంలో చక్కగా ఉంది కదా టూరిస్ట్ బస్ మార్గం అనుకుంటే. అందుకే సాయిబాబా అనేవారు, నేను 1కి 2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై వినకుంటే మీ కర్మకు మిమ్మల్ని విడిచిపెడతాను. బాబా కూడా అనేసారండి ఆ మాట. నేను 1కి 2 సార్లు హెచ్చరిస్తాను, ఆపై వినకుంటే మీ కర్మకు మిమ్మల్ని విడిచిపెడతాను, మీ కర్మ మీదే వినకపోతే అని చెప్పి బాబా కూడా అనేసారు. అయిపోయింది. టూరిస్ట్ బస్సు కూడా మనకి ఇంకా అందరూ నా వారే, కానీ ఏం చేస్తాం? అందరూ నా వాళ్ళే, అందరూ ఆయన బిడ్డలే, కానీ ఏం చేస్తాం? కానీ ఇట్లా ఉన్నాం మనం. కానీ ఏం చేస్తాం? ఒకడు మంచివాడు అవుతాడు, మిగిలిన వారు దొంగలు అవుతారు అని. ఎవరో ఒకడు మంచివాళ్ళు అయితే మిగిలిన వాళ్ళు దొంగలు అవుతారు. మంచివాళ్ళు అంటే ఎవరండి? మాస్టర్ గారు లాంటి వాళ్ళు అనమాట. అంత నిజంగా బాబా చెప్పినట్టుగా నడుచుకుంటూ ఉన్నవాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరో మనమే దొంగలు. మన దొంగలే కదా మన జీవితాలంతా. మహాత్ములకు అట్లాగే కనిపిస్తాం. ప్రకృతి నుంచి దోచుకుంటున్నాం, మనిషి నుంచి ఇంకా అసలు ఎలా పడితే అలా ఉంది మన పరిస్థితి. ఇంకా దొంగల కాక ఏంటి? నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరూ వినిపించుకోవడం లేదు అని వాపోయాడు వ్యాస మహర్షి. ఆ రోజుల్లోనే వ్యాస మహర్షి అన్నారట, నేను 2 చేతులు ఎత్తి నమస్కరించి ధర్మం పాటించమని ఎలుగెత్తి ఎంత చెప్పినా ఎవరు వినిపించుకోవడం లేదు. అప్పట్లోనండి, అంటే ఇప్పటికి ఎంత ఇదిగా ఉందో చూడండి అధర్మం అన్నది. అప్పట్లోనే వ్యాస మహర్షి అన్నారట. ఎందరు రాములు కృష్ణులు వచ్చినా తరించకుండా తప్పుకునే మన వంటి వారిని ఎన్ని సృష్టి ప్రళయాలు వస్తే మాత్రం రక్షించగలవారెవరు? ఎందరు రాముళ్ళు వచ్చినా కృష్ణుడు వచ్చినా తరించకుండా తప్పుకునే మనలాంటి వాళ్ళకి ఎంతమంది వచ్చారండి కదా. రాముడు వచ్చాడు, కృష్ణుడు వచ్చాడు, మనకేమో చెప్పుకోవడానికి ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, ఎంతమంది మహాత్ములు. అయినా చూడండి ఎట్లా ఉన్నాం మనం. ఎన్ని సృష్టి ప్రళయాలు వస్తే మాత్రం, ఎన్ని సృష్టి వచ్చినా ఎంత ప్రళయం వచ్చినా ఏం జరుగుతున్నా మాత్రం రక్షించగలవారు ఎవరు? తరించకుండా తప్పుకోగలిగే మనలాంటి వాళ్ళని రక్షించగలిగే వాళ్ళు ఎవరు అంటున్నారు. తరించకుండా తప్పుకుంటాం మనం, వాళ్ళు చెప్పిన మార్గంలో వెళ్ళం మనం. వాళ్ళేమో అవతరిస్తూనే ఉంటారు, మనం బాగుపడాలి అని చెప్పేసి రాముడి దగ్గర నుంచి అట్లా వస్తూనే ఉన్నారు కదా. రాముడు కృష్ణుడు వచ్చారు, అయినా ఇట్లాగే ఉన్నాం, పూజిస్తాం కానీ ఇట్లాగే ఉన్నాం. మార్గంలో మాత్రం వెళ్ళాం, మంచి మార్గంలో మాత్రం మనం. అలాగే మహాత్ములు సాయిబాబా వచ్చారు, షిరిడి సాయిబాబా వచ్చారు, ఇంకా ఎంతోమంది మహాత్ములు వచ్చారు. పాకలపాటి గురువు గారు ఇక్కడికి చెప్పుకుంటున్న ఆయన, మాస్టర్ గారు, అమ్మగారు, ఎంతమంది, మొన్నటి వరకు అమ్మగారు. అయినా మనలో మార్పు ఏమీ లేదు. అంటే ఎన్నిసార్లు సృష్టి ప్రళయం జరుగుతూ ఉన్నా సరే మనలో మానవ జాతిలో మాత్రం మార్పు రావట్లేదని చెప్తున్నారనమాట. మన రక్షించేవాళ్ళు ఎవరు అంటున్నారు. అందుకే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవడని వాడే ఉద్ధరించుకోవాలని చెప్తున్నాడు. ఉద్ధరే తాత్మానాత్మానం. సాయి వంటి సద్గురువు దొరికినా వారిని గురువుగా వరించవలసింది, శిష్యులమే సేవ చేయవలసింది, వారు చెప్పినది పాటించవలసింది మనమే. అంటే మన మీద ఎంత బాధ్యత ఉందో చెప్తున్నారండి. బాబా లాంటి వాళ్ళు వచ్చినా లేదా ఎవరైనా మహాత్ములు వచ్చినా సరే, అంత గొప్ప సద్గురువు మనకి దొరికినా సరే వారిని గురువుగా వరించవలసింది, శిష్యులమే సేవ చేయవలసింది. ఆయన గురువుగా వరించాల్సింది, శిష్యులే ఆయనకి సేవ చేయవలసింది, వాళ్ళు చెప్పినట్టుగా అన్నీ పాటించవలసింది మనమే అని చెప్తున్నారు. వాళ్ళు వచ్చారు కదా అనుకోవడానికి లేదు, వాళ్ళు వచ్చింది చెయ్యవలసింది మనమే, మన మీదే బాధ్యత ఉంది అని చెప్తున్నారు. రుణానుబంధాన్ని గుర్తించి నీ వద్దకు ఏ జీవి వచ్చినా తరిమివేయకు. రుణానుబంధాన్ని బాబా చెప్పిన మాటలు చెప్తున్నారు ఇక్కడ. రుణానుబంధాన్ని గుర్తుపెట్టుకుని నీ దగ్గరికి ఏ జీవి వచ్చినా సరే, మనుషులే కాదండి, ఏ జీవి అయినా సరే వచ్చినా తరిమివేయకు. ఎవరిని నీవు శత్రువులుగా తలచుకు. ఎవరిని శత్రువులుగా మాత్రం అనుకోవద్దు, తలచుకు. అసలు ఎవరికెవరు శత్రువులు అంతా ఒక్కటే.
ఉన్నదంతా ఒకటే, అసలు ఎవరికెవరు శత్రువులు? బాబా చెప్పిన మాటలు. ఎవరినెవరు దూషించినా నాకెంతో బాధ కలుగుతుంది. ఎవరినెవరు దూషించినా సరే బాబాకి బాధ కలుగుతుందిటండి. దూషిస్తే మహాత్ములు చాలా బాధ కలుగుతుంది. అలాగే బాబా చెప్పిన మాట, ఎవరినెవరు దూషించినా నాకు చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే అందరిలో ఉన్నది ఆయనే, ఆయన దూషించినట్టే. గుర్తుపెట్టుకోవాలి అది మనకు కానీ కళ్ళు కమ్మేస్తూ ఉంటాయి. ఆ టైంకి ఇష్టం వచ్చిన మాటలు నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి మనకి. అని ఆయన ఎంత మొత్తుకున్నా వినేదెవరు? ఒకసారి చదువుకుంటాం, అనుకుంటాం, ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటాం, మళ్ళీ తర్వాత నుంచి మామూలే కదా. దూషించుకోవడం కానీ ఇవన్నీ మనకుండే భావాలు కానీ మన చర్యలు కానీ మామూలే. ఎంత మొత్తుకున్నా వినేదెవరు? ఎవరు వింటున్నారు? మనం రోజు పారాయణ చేస్తూనే ఉన్నాం, రోజు చదువుకుంటూనే ఉంటున్నాం. మనం ఏంటి ఏమైనా మార్పు తెచ్చుకోవడానికి అనుకున్నామా? గట్టిగా తెచ్చుకుంటున్నామా? ఒక్కొక్కటి పని రాసుకుని ఏమన్నా అట్లాంటి ప్రయత్నం చేస్తున్నామా? అంత సిన్సియారిటీ మనకుందా? సిన్సియర్గా ట్రై చేయడం అనేది అట్లాంటి వాళ్ళు ఇష్టలు అవుతారు ఆయనకి. అది గుర్తుపెట్టుకోవాలి. సిన్సియర్గా మనం ఒక్కొక్కటి రాసుకుని ఎట్లా ఉండాలి, ఇలా ఉండాలి, బాబా చెప్పింది ఇది కదా, ఎట్లా ఉండాలి మనం, ఆ ప్రయత్నం అది ఆయనకి ఇష్టం. అది లేకుండానే మనం ఏమనుకుంటాం? బాబా భక్తులం, బాబా మార్గంలో నడుస్తున్నాం అనేసుకుంటూ ఉంటాం మనం. కానీ సాయి భక్తులం అనుకోని వారు ఎవరు? అదిగో అని అనుకోని వాళ్ళు ఎవరు? అందరం బాబా భక్తులమేనండి అనుకుంటాం. కానీ మన నడవడి అట్లా ఉండదు, బాబా చెప్పినట్లు ఉండదు మన నడవడి కదా. ఎవరిని ప్రశంసించవద్దు, నిందించవద్దు అన్నా వినేదెవరు? ఎవరిని నిందించవద్దు ఓకేనండి, ప్రశంసించవద్దు అని కూడా అన్నారు ఆయన. చూడండి, అది కూడా చెప్పారు. ఎవరిని ప్రశంసించవద్దు, నిందించవద్దు, రెండు చేయకు. ఇవాళ ప్రశంసిస్తాము, రేపు నిందించవచ్చు కదా. అందుకనే చెప్పారు రెండు వద్దు అనేసి. ఎవరిని ప్రశంసించడం అక్కర్లేదు, నిందించడం అక్కర్లేదు, రెండు చేయక్కర్లా. చక్కగా ఉండండి చాలు, మామూలుగా ఉండండి హాయిగా, రెండు అక్కర్లేదు అన్నా వినేదెవరు? ఈ శాశ్వత సత్యాలను ఈ కొండలు లోయలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి. ఆ శాశ్వతమైన సత్యాన్ని ఆ కొండలు లోయలు ఆ ప్రకృతి అంతా చెప్తూనే ఉందిట. ప్రకృతి అంతా చెప్తుందిట, కానీ మనమే వినం. ఆచరించి చూపుతూనే ఉన్నాయి, అవి ఆచరించి చూపుతున్నాయి దాన్ని. మనకు వినడమే చేత కావాలి. ప్రకృతి అంతా చెప్తుందట, మనకి వినడం చేతనవ్వాలి. బాబా అంటారు కదా, అన్ని దిక్కుల నుంచి నీకు బోధ లేదంటావేంటి, అన్ని దిక్కుల నుంచి నీకు హోరెత్తిపోయేలాగా బోధ చేస్తున్నాను అని. అన్ని దిక్కుల నుంచి చేసేస్తున్నారు ఆయన, బోధ వస్తూనే ఉంది అనేక రూపాలలో. ప్రకృతి నుంచి వస్తుంది, మనుషుల నుంచి, ప్రాణుల నుంచి, జీవుల నుంచి, మనం చూసే వస్తువు అన్నిటి నుంచి వస్తుంది మనకి బోధ. తీసుకోగలిగితే తీసుకో అన్నారు, ఇచ్చే ఆయన ఉన్నారు, కానీ తీసుకునే మనం తీసుకోలేకపోతున్నాం. ప్రతిదీ బోధిస్తూనే ఉంటుంది. చెట్లు బోధించట్లేదండి ఇప్పుడు చదువుకుంటే మనకి ఎంతలాగా మనుషులకి అవి ఉపయోగపడుతున్నాయి, జీవరాశులకి అవి ఏం చేసినా సరే కదా. నరికేసినా సరే కలపలాగా కూడాను, వాటికంటే అవి ఏమి ఉంచుకోవట్లే, అన్నీ మనకే. అలాగే పాలు, ఆవులు, గేదెలు, ఆ జీవులు పాలు తాగుతున్నాం మనం, వాటికనే ఉంచుకుంటే ఇంకా మనకేంటి? ఆ పిల్లలకే ఇచ్చుకుని వదిలేసాయి అనుకోండి, ఇంకేంటి మనకి? మన పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు ఇవ్వాలి మనకి? అదే ప్రశ్న వేసింది అనుకోండి, ఆవులో గేదెలో వచ్చి ఎందుకు ఇవ్వాలి నీకు అనేసి. సమాధానం ఏది మన దగ్గర? ఎంత అల్పజీవుల్లా చూస్తాం వాటిని కదా. చెట్లు కూడా ఒకటో రెండో కాయలే పెట్టుకుంది, ఇంకే ఇవ్వట్లేదు మనకి. అప్పుడు ప్రతిదీనండి ప్రకృతిలో ప్రతిదీ మనిషికి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతాం అసలు మనం?
చందాలు వేసుకొని ప్రకృతి అంతా మనల్ని పోషిస్తోందటండి. చందాలు వేసుకుని పోషిస్తుంది మనల్ని. మనం కృతజ్ఞతగా ఏం చేస్తున్నాం? అసలు ఇంకా ఎక్కువ పాడు చేసేస్తున్నాం, ఇంకా ఎక్కువ ప్రకృతిని వినాశనం కదా. ఈ కొండలు లోయలు ఎప్పుడు చెప్తూనే ఉన్నాయి, అవి చెప్తూనే ఉన్నాయి, వినం మనం. ఆచరించి చూపుతూనే ఉన్నాయి, అవి చూపుతూనే ఉన్నాయట. అవధూతకి 24 మంది గురువుల్లాగా మన గురు చరిత్రలో మాస్టర్ గారు చివరిలో ప్రస్తావించినట్టు. మనకు వినడమే చేత కావాలి. ఆవానే ఆలనాడు అవధూతకి 24 మంది గురువుల రూపంలో బోధించింది. అదే అవధూతకి 24 మంది రూపంలో బోధించిందట ఈ ప్రకృతి అంతా మొత్తం. మనకు అవి చాలక శతకోటి రూపాలతో బోధిస్తున్నది. అవధూతకి 24 మంది గురువుల రూపాలను బోధించిందండి. కానీ మనకి శతకోటి రూపాల్లో బోధిస్తుంది. అన్నీ కదా చూస్తున్నాం, అన్నీ బోధిస్తూనే ఉంటాయి. కానీ అదైనా వినబడితేనా మనకేమైనా వినబడుతుందా? అది బోధిస్తున్న సరస్సు పట్టించుకోం, దేన్ని పట్టించుకోం మనం. అందుకని అదే బాబుగారు వచ్చి హెచ్చరిస్తోంది. అందుకని ఏం చేస్తారు? బాబుగారు వచ్చి అదే హెచ్చరిస్తున్నారు. ఆయనైనా మనకు గుర్తుంటారా? పోనీ ఆయనైనా గుర్తుంటారా? నువ్వు ప్రకృతి నుంచి ఎటు నేర్చుకోవట్లేదు. పోనీ బాబుగారు మంచి చెప్తున్నారు కదా, మానవ శరీరంతో మహాత్ములు వచ్చి మంచి చెప్తున్నారు. ఇక్కడ ఎగ్జాంపుల్ బాబుగారిని తీసుకుందాం. బాబుగారు వచ్చారు, పాకలపాటి గురువు గారు. మరి ఏమన్నా మనం బాగుపడుతున్నావా? ఆయన చెప్పినట్టు ఉంటున్నావా? అదే అడుగుతున్నారు. ఆయనైనా మనకు గుర్తుంటారా? పోనీ వారు చెప్పినట్టు సాయి సాంప్రదాయం అనే టూరిస్ట్ బస్సులోనైనా బుద్ధిగా గమ్యం చేరుతాము. ఏమైనా పోనీ ఆయన చెప్పినట్టుగా ఏమైనా టూరిస్ట్ బస్సులో, అంటే బాబా మార్గం అని చెప్పారు కదా, దాంట్లో ఏమైనా గమ్యం చేరుతామా మనం? లేక చేరుతామా? లేక పరస్పరం కక్షలతో దానిని లోయలో తోసుకుని ప్రకృతిలో కలుస్తామో? పోనీ పరస్పరం కక్షలతో ఉండి దాని లోయలో తోసేసుకుని ఆ బస్సుని కదా ప్రకృతిలో కలుస్తాము. ఈ నిత్య దరిద్రం తీరితే కానీ మన జీవితాలకు అర్థమే ఉండదు. ఈ నిత్య దరిద్రం అనేది తీరిపోవాలి. అది తీరిపోతే తప్ప మన జీవితాలకు అసలు అర్థం ఉండదు. అందుకే సాయి గురువును గుర్తించాలి. మరి ఎట్లాగండి? ఏమిటంటే గురువును గుర్తించాలి. లేకుంటే మనం ఎందుకు వచ్చినట్లు? పిడకలేరుకోవడానికా అన్నారు బాబా. అందుకే అన్నారు గురువును గుర్తించాలి. లేకపోతే అసలు మనం ఎందుకు వచ్చాం? పడకలేరుకోవడానికా అని. మన సరిగ్గా నడిపించాలంటే గురువు ఉండాలి కదా. అది మన వైఖరి మనం పిడకలేరుకోవడానికే వచ్చినట్లుంది కాబోలు. మన వైఖరి చూస్తే ఎట్లా ఉంది? పిడకలేరుకోవడానికే వచ్చినట్టుంది. అదే చెప్తున్నారు. మనం ఎక్కడ అబ్బే నేను అసలు బాగుపడినా, ఎందరు మహాత్ములు వచ్చినా, ఎంతమంది చెప్పినా నాకు ఇట్లాగే ఉంటా, నేను బాగుపడను అనుకునే తత్వం మనది. అంతే కదండి. ఎప్పటి నుంచి రాముడు టైంని అలా వస్తూనే ఉన్నారు. బుద్ధుడు ఆయన కూడా కదా, యేసుక్రీస్తు అందరూ వస్తూనే ఉన్నారు. కానీ పెడచవని పెడతాం మనం. వాళ్ళకి ఎంత కరుణో చూడండి. మహాత్ముల తర్వాత మహాత్ములు అట్లా వస్తూనే ఉన్నారు మన కోసం. దత్తాత్రేయుడు చెప్పారు కదా, ఈ భూమి మీద అవతరిస్తూనే ఉంటానని. మనం ఉన్నంతకాలం ఆయన వస్తూనే ఉంటారు అలాగా దత్తుడు. బాబుగారు ఇలాంటి విషయాలు మనం ఎంతగానో అడిగితే కానీ చెప్పేవారు గారు. అందుకే ఆయన ఎంతగానో అడిగితే కానీ ఇలాంటి విషయాలు చెప్పేవారు కాబట్టి ఆయన ఎందుకు చెప్పరని అడిగితే, అలాంటి విషయాలు అడుక్కుంటే మహాత్ములు ఏడ్చిపోతారనో లేక సాటివారు తమను గౌరవించరనో తలచి అడుగుతారే కానీ మనం అవతలికి పోగానే వారి పద్ధతి వారిది. చూడండి, అడుగుతామే కానీ వాళ్ళ అవతలకి వెళ్ళగానే మన పద్ధతి మనదే. ఇంకా అడుగుతాము, ఆయన చెప్పారు పని చేస్తామా మనం? చెయ్యం కదా, పక్కకి వెళ్తారు. ఆయన మన పద్ధతి మనదే ఇంకా కదా. ఇప్పుడు అదే కదండి పారాయణ. సాక్షాత్తు సాయినాథుల వారు పారాయణ కదా. మనకి సాయిలీల అమృతం ఉందంటే సాక్షాత్తు బాబాది కదా. సరే చదువుతూ ఉంటాం, మళ్ళీ అయిపోయాక మామూలే కదా. చదువుతున్నప్పుడు బాగా అనిపిస్తుంది కొత్తలో, బా ఏం చెప్పారు బాబా, అది కదా, అవును కదా అనిపిస్తుంది. లేకపోతే ఏమనిపిస్తుంది, కొంతకాలం అయ్యాక పక్కనవాడు అలా ఉండట్లేదు అనిపిస్తుంది. మనం కాదు, పక్కనవాడు ఉండట్లేదు అనిపిస్తుంది.
మనం కదా ఉండాల్సింది. ఎవరు మన కోసమే మనం చదువుకుంటున్నాం. మన ఉద్ధరించుకోవాలి, పక్కవాడిని ఉద్ధరించడానికి కాదు కదా. ఉద్ధరేత ఆత్మానం చెప్పారు కదా. అవునవాడు ఉద్ధరించుకోవాలి. పక్కవాడు అలా లేడు, నేను బాగానే ఉన్నా అనిపిస్తుంది ఎవరికి వాళ్ళకి. పారాయణ చేస్తున్నందుకే, ఆచరించకపోయినా. ఇట్లాంటివన్నీ ఉంటాయి, దౌర్భాగ్య రోగాలన్నీ వస్తూ ఉంటాయి ఆధ్యాత్మికతలో. అందుకని మనం అవతలకి పోగానే వారి పద్ధతి వారిది, మన పద్ధతి మనదే. వాళ్ళతో మనకెందుకు, ఈ చెంచులకైతే చెప్పవచ్చును, అది బాబుగారి పద్ధతి. అట్లాంటి మనతో ఆయనకి ఎందుకు, ఈ పట్టణాల్లో ఉండే వీళ్ళతో ఎందుకు, ఆ చెంచులకైతే చెప్తాను, వాళ్ళు వింటారు, చెప్పినట్టుగా ఉంటారు వాళ్ళు. అమాయక ప్రజలు ఆ చెంచు వాళ్ళు అక్కడ అడవిల్లో నమ్మితే వాళ్ళు ప్రాణం ఇస్తారు, నమ్మితే ప్రాణం ఇస్తారట వాళ్ళు. పట్టణాల వాళ్ళు అలా కాదు, మనం అట్లా కాట. పట్టణాల్లో ఉండేవాళ్ళం నమ్మితే మనలను వాళ్ళు ముంచారన్నమాటే. ఎవరైనా నమ్మారంటే మాత్రం ముంచేస్తారన్నమాట నమ్మిన వాళ్ళని. అట్లా ఉంటుంది మన వైఖరి పట్టణాల్లో ఉండేవాళ్ళని. నమ్మితే మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఎన్ని మోసాలు జరుగుతాయండి. మనం నమ్మి కదా ఏదైనా ఒక వస్తువు కొన్నా మనం నమ్మి కొంటాం, వాడు మనల్ని ముంచేస్తాడు కదా. ఏదో రూపంలో వస్తువైనా బాగుండదు, లేకపోతే ఖరీదు డబ్బులైనా ఎక్కువ, ఇంకోలాగా ఏవో చాలా ఉంటాయి కదా మోసం చేయడానికి. మనమేమో నమ్ముతాం కదా. అలా నమ్మిన వాడిని ఎవరినైనా సరే ముంచేయడమే పట్టణాల్లో ప్రజలది. అందుకని వాళ్ళకి ఏం చెప్పనంటున్నారు ఆయన. మనకేం చెప్పరట, ఆ చెంచులకి కోయి వాళ్ళకి చెప్తారట. వాళ్ళు నమ్మితే ప్రాణమైనా ఇస్తారటండి. అలా అంత మంచితనం వాళ్ళల్లో ఉందట. ఇవాళ మన గురించి చెప్తున్నారండి. ఇవాళ వాళ్ళే నంది అంటారు, రేపు పంది అంటారు. మంది అలా ఉంటుంది, మెచ్చుకునేది మనమే, విమర్శించేది మనమే. ఇవాళ నంది అంటే రేపు పంది అంటుంటాం. చూడండి ఎంతలా చెప్తున్నారు మన వైఖరి. అట్లా ఉంటుంది. అవసరం వస్తే సహాయం పొందుతారు, అది తీరగానే గోతులు తీస్తారు. అవసరం వస్తే సహాయం తీసుకుంటారు, పొందుతారు, అది తీరిపోగానే వాడికి వెనకాల గోతులు తవ్వుతారట. అట్లా ఉంటారు ఈ పట్టణాల్లో వాళ్ళని చెప్తున్నారు. నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇలాంటి ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలి. ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం ఎట్లా నిజంగా ఆధ్యాత్మికత ఆ మార్గంలో వెళ్తున్నామంటే గుర్తు ఏంటంటే ఫస్ట్ ఏమవ్వాలి, ఆత్మ పరిశీలన. మనం పరిశీలించుకోవాలి, అసలు ఎట్లా ఉన్నాం ఏమిటి అనేది. అందుకే గ్రంథాల్లో అంతా ఇట్లా ప్రస్తావిస్తారండి. మనం ఎలా ఉంటాం, అలా ఉంటాం, అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు. మాస్టర్ గారి గ్రంథాలన్నీ అట్లాగే ఉంటాయి. చూడండి, ప్రవచనాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. మనం చెప్పుకున్నాం కదా ప్రవచనాలు. మనం పరిశీలించుకోవాలి ఎట్లా ఉన్నాం. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఎట్లా తప్పు చేసాం కదా, ఇక ముందు అట్లా ఉండకూడదు అనేటువంటి ఆత్మవిమర్శ. అట్లా ఉంటేనే ఆధ్యాత్మికతలో మనం ఉన్నట్టు. లేకపోతే అసలు పేరు ఎత్తడానికి కూడా అర్హత లేదు మనకి. పశ్చాత్తాపంతో ప్రారంభం కావాలి. అయ్యో చిచ్చి ఇట్లా చేసేసాను నేను, ఇంకెప్పుడు అలా ఉండకూడదు, పశ్చాత్తాపం. అవి చెప్పారంటే వాటితో ప్రారంభం కావాలట. స్టార్టింగ్ పాయింట్ అది, స్టార్టింగే ఆధ్యాత్మికతకి. ముందు ఆ 3 జరగాలట. ఆత్మ పరిశీలన, ఆత్మవిమర్శ, పశ్చాత్తాపాలతో ప్రారంభం కావాలట. ప్రారంభమే అదిట, ప్రారంభమే ఆధ్యాత్మికతకు ఆ 3 అని చెప్తున్నారు. రోగి తనకు రోగం ఎంత ముదిరిందో గుర్తిస్తేనే వైద్యుడిని విశ్వాసంతో ఆశ్రయించగలగడు. మనం రోగులం కదా, భవరోగాలు. ఎంత ముదిరిందో తెలిస్తే కానీ, ఎంత ముదిరిపోయిందో అది, మన భావాలు ఎంతలా ముదిరిపోయాయి కదా, అది తెలిస్తే కానీ వైద్యుడిని విశ్వాసంతో ఆశ్రయించగలడు. అప్పుడు వైద్యుడిని విశ్వాసంతో ఆశ్రయిస్తాడు. అంతే కదండి. బాగా రోగం ముదిరిపోయింది మనకి, ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబోయ్ నువ్వు తప్ప మీరు తప్ప నాకు ఇంకెవరు చేయలేరు డాక్టర్ గారు, ప్లీజ్ నన్ను ఎలాగైనా బాగు చేయండి, బతికించండి కదా. మీరు ఆపరేషన్ చేస్తారో, మందులు వేస్తారో, ఇంజెక్షన్ చేస్తారో, ఏం చేస్తారో చేసేయండి, ఆపరేషన్ అయినా సరే రెడీ అయిపోతాం కదా.
ఏం చేస్తారో చేయండి, నాకు తగ్గాలి, అంతే కదా. డాక్టర్ దగ్గర రోగం ముదిరిపోతే డాక్టర్ని విశ్వసిస్తాం మనం, ఆయన అట్లా బాగు చేయి, ఏదైనా చేయి. ఆపరేషన్ చేస్తానన్నా కాదన్నాం మనం, తగ్గాలి కదా మనకి. ఆయన మన స్వస్థుడు చేస్తాడని తెలుసు మనకి డాక్టర్, అందుకే వెళ్తాం డాక్టర్ దగ్గరికి. అలాగే ఇదేను, మనకి ఎంత లోపల చెత్త ఉందో ముందు అది తెలియాలన్నమాట. ఎంత రోగం ఎంత ముదిరిపోయిందో మనకి తెలిస్తే అప్పుడు ఆయన విశ్వాసంతో ఆశ్రయించగలుగుతాం. చిచ్చి ఇంతలా ఉన్నామా బాబా, నేను మారాలనుకుంటున్నాను కదా, పశ్చాత్తాపం అన్నీ వస్తాయి. భూమి యొక్క నిజస్థితి తెలిస్తేనే అది సస్యశ్యామలం అవ్వాలంటే ఏమి చేయాలో సరిగ్గా తెలిసేది. భూమికి ఉండే ఆ నిజస్థితి ఏంటో దాన్ని తెలిస్తేనే అది బాగుండాలంటే, సస్యశ్యామలంగా ఉండాలంటే ఏం చేయాలో సరిగ్గా తెలిసేది. అందుకే వేదకాలం నుండి అన్ని సత్కర్మలకు ఆరంభంలో పశ్చాత్తాపం అనే క్రతువు చేయడం ఆచారమైంది. అందుకే పశ్చాత్తాపం వేదకాలంలో కూడానండి అన్ని మంచి కార్యక్రమాలకు సత్కర్మలకు ఆరంభంలోనే స్టార్టింగ్లోనే పశ్చాత్తాపం అనే క్రతువు చేయడం ఆచారం అయిందిటండి. పశ్చాత్తాపం అనేది ఉంటుంట, అది అయిందిట ఆచారం. మనము తెలిసి చేసిన పాపాలను గురించి ఆత్మవిమర్శ చేసుకొని నిజమైన పరితాపం చెందాలి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు, మనం తెలిసి చేసిన పాపాలు చేసేలా పాపాలను గురించి ఆత్మవిమర్శ చేసుకొని, మనం తెలిసి చేసిన పాపాలను మనకు తెలిస్తే ఈ పాపాలు చేశాము అని చెప్పి మనకు తెలిస్తే కనుక దాన్ని ఆత్మవిమర్శ చేసుకోవాలట. ఆత్మవిమర్శ చేసుకుని నిజమైన పరితాపం చెందాలి, నిజంగా పరితాపం చెందాలట. పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలోని దుర్గుణాలను పక్కవారి తప్పులెన్నినంత నిష్కర్షగా గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, పాపాలు చేసేలా మనసును ప్రేరేపించే మనలోని దుర్గుణాలను, మనలో ఉండే దుర్గుణాలన్నిటినీ పక్కవారు తప్పులెంచినంత నిష్కర్షగా, పక్క వాళ్ళలో తప్పులెంచుతూ ఉంటాం కదా, నువ్వు ఇలాగా నువ్వు అలాగా, వీడిట్లా ఉన్నాడు వాడిట్లా ఉన్నాడని, అలా ఎంచినంత నిష్కర్షగా మనలో పాపాలను దుర్గుణాలను గుర్తించాలట. అంతలాగా పక్క వాళ్ళ తప్పులన్నీ ఎంచినట్టుగా మనలో ఎంచుకోవాలి, ముందు గుర్తించి మన దుష్ట స్వభావానికి హృదయపూర్వకంగా దుఃఖించాలి. మనలో ఉన్న దుష్ట స్వభావాన్ని మనం హృదయపూర్వకంగా దుఃఖించాలి. అప్పుడే అంతటి దుస్థితి నుండి మనల్ని ఉద్ధరించుకోవాలన్న నిజమైన తపన ప్రారంభం అవుతుంది. అప్పుడే మనకి ప్రారంభం అవుతుంటాం మనం బాగుపడాలనేది. అది చాలా బాగా రాశారండి మాస్టర్ గారు, అంత బాగా రాశారు చూడండి. ఇంకా చాలా ఉంది, ఇంకా మిగిలింది మనం టైం అయిపోయింది, రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.